తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎలాంటి స్థితిలో ఉంది అన్నదానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే పూర్తిగా నిదర్శనం. ప్రజలకు ఏమీ చేయలేక విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలను 40 మందికి పైగా ఎమ్మెల్యేలు 25 నుంచి 30% ఓటు బ్యాంకును కోల్పోయారంటూ రిపోర్ట్లు వస్తున్న ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఒక 6-7 నెలల నుంచి వైసీపీ మీద అటాక్ చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియాకు పెద్దగా అంశాలు కూడా దొరకలేదు. వీళ్లకు హఠాత్తుగా జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఏదో ఒక ఆయుధంగా దొరికేసాయి. యాక్చువల్ ఆయుధం కాదు, కానీ దాన్ని అలా వాడడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఒక డిబేట్లో కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. అది అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అంశము. సాక్షి మీడియా ఖండించింది, వైసీపీ ఖండించింది. కానీ ఇప్పటికీ కూడా ఆ అంశాన్ని ఎవరెవరికి ప్రధానంగా వైఎస్ భారతికి చుడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వైఎస్ భారతిని ఈ అంశంలో టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్లకు అంటే ఒక నిస్సహాయ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి మళ్ళీ ఒకటే ఫార్ములాని నమ్ముకుంటోంది. వైసీపీ నాయకుల క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసేసి వైసీపీ వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని ప్రచారం చేసి వైసీపీ అన్నది అసలు రాజకీయాల్లో ఉండడానికే అర్హత కలిగిన పార్టీ కాదు అన్న ఒక ముద్ర వేసి మళ్ళీ అధికారంలోనికి రావాలి, అధికారం నిలబెట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ గాల్లే కలిసిపోయాయి. కేవలం ఇదే కృష్ణంరాజు అనే వ్యక్తి చేశాడు వ్యాఖ్యలు, తప్పు దారుణమైన వ్యాఖ్యలు, చర్యలు తీసుకోండి. నిన్న ఒక డిబేట్లో డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదండి. కృష్ణంరాజు ఆయన ఏమన్నా సాక్షి జర్నలిస్టా తీసుకోవడానికి, అతన్ని ఉద్యోగం నుండి తీసేయడానికి కాదు. అతడు మామూలుగా పక్క నుంచి ఉన్న విశ్లేషకుడుగా ఆ ఛానల్కు వచ్చాడు. దానికి తోడు ఈనాడు వెబ్సైట్లో ఏం రాస్తున్నారు, సాక్షి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను రాస్తున్నారు. ఎంత పచ్చి అబద్ధం, ప్రజలకు ఎంత పచ్చి విషయాన్ని ఎక్కించడం. కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి జర్నలిస్ట్ కాదు అనేది జర్నలిస్టులందరికీ తెలుసు కదా, కానీ సాక్షి మీడియా జర్నలిస్ట్ అని రాస్తూ ఉన్నారంటే ప్రజల్ని ఎంతగా కలుషితం చేయాలి ఈ అంశం ఆధారంగా అన్నది వాళ్ళు ప్రణాళిక ప్రకారం ఎలా ముందుకెళ్తున్నారని అర్థమవుతుంది. కేవలం వైసీపీని ఇలా ఒక ముద్ర వేసి ఆ పార్టీని ఎదుర్కోవాలి. ఇక మిగిలిన అంశాల్లో ప్రజల్ని మెప్పించి మంచి పాలన ఇచ్చి వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి అంశాల ఆధారంగా గాలి పోగేసి ప్రచారం చేయడం ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకు ప్రధానంగా వైఎస్ భారతీనే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారంటే ఒకటే, ఆ తమ్నైల్స్ నిన్నట్టుండి చూసినా కూడా మళ్ళీ ఇదివరకు దారుణమైన తమ్నైల్స్ పెట్టారు, ఇప్పుడు కూడా అలాంటి తమ్నైల్సే. ఇది ఆ మహా టీవీలో తాడేపల్లిలో పతివ్రత, అమరావతిలో వేశ్యల అంటూ హెడ్లైన్ పెట్టారు. భారతి గారి ఫోటో వేసి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు నీచమైన వ్యాఖ్యలు, ఆడవాళ్ళని కించపరచకూడదని మాట్లాడతారు. అతని వ్యాఖ్యలు తప్పు అని వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు అందరూ ఖండిస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఈ నీతులు చెప్తున్న వాళ్ళే వాళ్ళ ఛానల్లో వాళ్ళ తమ్నైల్గా భారతి గారి ఫోటో పెట్టి తాడేపల్లిలో పతివ్రతలు, అమరావతిలో వేశ్యల అని పెడుతూ ఉన్నారంటే మరి మళ్ళీ ఒక భారతి గారిని కించపరచడం కదా. ఎందుకు భారతి గారిని వీళ్ళు ఈ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సింది అదే. వైఎస్ భారతి మీద ఇలా విపరీతంగా ప్రచారం చేస్తే వైసీపీలో వాళ్ళు ఆవేశం తట్టుకోలేక మా నాయకుడి సత్యమణిని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారే అని ఎవరన్నా మళ్ళీ ఆవేశానికి లోనై మళ్ళీ ఏదన్నా మాట్లాడాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి చూసారా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు వైసీపీ వాళ్ళంతా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో చూడండి అంటూ మళ్ళీ దాన్ని ప్రచారం చేయడం. వైసీపీ వాళ్ళకు టీడీపీ వాళ్ళకు ఒకటే తేడా, జగన్మోహన్ రెడ్డి నా సతీమణిని ఇలా కించపరుస్తున్నారని ప్రచారం చేసుకునే వ్యక్తి కాదు. అది వైసీపీకి కలిసి రావడం లేదు, యువతల వాళ్ళకి కలిసి వస్తుంది. ఈ అంశాన్ని కృష్ణంరాజు మీద చర్యలు తీసుకోవాలంటే తీసుకోండి, ఎవరు వద్దన్నారు. చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి కూడా స్పందించారు. చర్యలు తీసుకోవద్దని ఎవరు అంటున్నారు, తీసుకోండి. కానీ ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని ఒక భారతీ గారికి, ఒక వైఎస్ఆర్సీపీకి చుట్టడమే కాకుండా 2 రోజుల నుండి అదే పని మీద ప్రచారం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ వెనక టార్గెట్ ఏంటంటే ఒకటే, ఈ అంశాల ఆధారంగానే, ఇలాంటి అంశాల ఆధారంగానే, ప్రజలకు పరిపాలనకు సంబంధం లేని ఇలాంటి అంశాల ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలి అన్న ఒక కింది స్థాయి ఆలోచనకు తెలుగుదేశం పార్టీ ఏమైనా వచ్చేసిందా అని అనిపిస్తుంది. లేకుంటే ఆ డిబేట్లో ఆయన చేసిన వ్యాఖ్యలకి భారతీ గారికి ఏం సంబంధం, వైసీపీకి ఏం సంబంధం? గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా? భారతీయునో లేకుంటే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డో ఆ కృష్ణంరాజుని ఇలా మాట్లాడమని పంపించారని చెప్తారా? అతను ఏదో మాట్లాడారు, తప్పు, చాలా దారుణమైన మాటలు, కానీ దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. పైగా అతను ఒకసారి అంటే కొన్ని వేల సార్లు అమరావతి వాళ్ళని ఇలా అన్నారు, అమరావతి మహిళల్ని ఇలా అన్నారంటూ కొన్ని వేల సార్లు ఆ పదాన్ని వాడుతున్నది మళ్ళీ ఇదే మీడియా. ఈనాడు లాంటి పత్రికల్లో కూడా రాసుకున్నారు, అమరావతిలో ఇలా అన్నారు మహిళల గురించి, ఆ ప్రాంతం వాళ్ళని గురించి అని. పైగా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అనుకుంటున్నారు అని అంటున్నారు. ఈరోజు కూడా పెట్టారు. మరి వీళ్ళందరిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారో
చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అనుబంధమైన వ్యక్తులు కొందరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళు ఏం మాట్లాడేది చూడండి. టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి రోజా గురించి, భలే చెప్పావక్క, నువ్వేదో పెద్ద పతివ్రత అయినట్టు. రోజా గారిని పట్టుకొని ఒక టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు, వయసులో పెద్దవాడే, నువ్వేమో పతివ్రత అయినట్టు. అంటే పతివ్రత కాక ఏంటి, ఈయన చూసారా ఏంటనేది? పింక్ లిప్స్టిక్ పంపమంటావా? రోజాకు లిప్స్టిక్ పంపుతారంట. పింకా రెడ్డా నీ ఛాయిస్ అక్క, మంచి కమ్మలు పంపిస్తా, మంచి బికినీ ఒకటి పంపిస్తానక్క. రోజా గారికి బికినీ పంపిస్తానని ఆనం వెంకట రమణారెడ్డి గారు అంటున్నారు. మరి ఇదేం సంస్కారం? మరి తెలుగుదేశం పార్టీ ఈయనకు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చింది కదా, ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు, మరి ఆనం వెంకట రమణారాయణ రెడ్డి ఒక మహిళను నువ్వేదో పతివ్రత అన్నట్టు నీకు మంచి బికినీ పంపిస్తా అన్నప్పుడు ఇంక అంత నీచమైన కామెంట్లు ఇంకేమన్నా ఉంటాయా? పబ్లిక్గా మాట్లాడారు కదా మీడియాలో, మరి ఆయన మీద చర్యలు తీసుకుంటారా? ఇక తాడేపల్లి బోస్డీకే పాలేగాడు ఈయన పట్టాభిది. బండారు సత్యనారాయణమూర్తి, రోజా నీ బతికెవడికి తెలియదు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేదానివి నువ్వు, నీ బ్లూ ఫిల్మ్లు నా దగ్గర ఉన్నాయి. ఇంతకంటే నీచమైన మాటలు ఉంటాయా? ఇంతకంటే నీచమైన మాటలు ఉంటాయా? మరి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి అని అనుకుంటే బండారు సత్యనారాయణమూర్తి గారి మీద ఎప్పుడు తీసుకుంటారు? రికార్డ్ డ్యాన్సులు వేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళేదానివి నువ్వు, ఎన్ని లాడ్జుల్లో పనుకున్నావు ఏంటి? ఇది ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ. ఎన్ని గెస్ట్ హౌసులు తిరిగావు, నీ బతుకు బజారు బతుకు, ఇట్లా మాట్లాడారు రోజా గారు. నారా లోకేష్, సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముండల్ని మింగడానికి వెళ్ళాడు అక్కడికి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో స్వయంగా నారా లోకేష్ అనింది, ముండల్ని మింగడానికి వెళ్ళాడా అక్కడికి అంటే ఏంటి, ఆడవాళ్ళని కించపరచడం కదా? ఇక ఘర్షణ మీడియా అనేది అంట, అన్ని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యమంత్రి పదవి పోవడంతో డబ్బు కోసం అత్యంత నీచంగా దిగజారి తాడేపల్లి కొంపలో వ్యభిచార గృహాన్ని కూడా నడిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వెంగళరావు ఘర్షణ మీడియా అంట. ఒరే జగన్ రెడ్డి, ఎవరు బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఒరే జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడు వాడు. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లల DNA వారి మెడలో వేసి వీళ్ళే నాకు పుట్టారు అని రుజువు చేసుకుంటావా? సీనియర్ నాయకుడు బచ్చల అర్జునుడు. మరి ఈయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆడదానివి కాబట్టి చెప్పలేకపోతున్నాం, మగవాళ్ళం అయితే చెబుతును, ఇవాళ గౌరవం ఇస్తున్నాం, మాట తప్పామనుకో మరి బట్టలు ఊడదీసే పరిస్థితులు అలా వస్తాయి. ఓ మహిళా అధికారిని గురించి ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్లు, ఒక మహిళా అధికారిని బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని పబ్లిక్గా బెదిరించారు. మరి చర్యలు తీసుకున్నారు కదా, తీసుకున్నారా? స్పీకర్ అయ్యారు ఆయన. సుచరిత, ఒక్క పోలీసునైనా సెల్యూట్ కొడతారు. సుచరిత గారు హోంమంత్రిగా ఉంటే ఆమెకు ఒక్క పోలీస్ అయినా సెల్యూట్ కొడతాడా? సుచరిత ఎందుకు మరి సంకనాకడానికే అయ్యన్న పాత్రుడు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు. అనిత గారు, విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. మరి వీళ్ళు భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. అనిత గారు అన్న వ్యాఖ్యలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు, ఎంత దరిద్రమైన మీనింగ్ దాంట్లో. పంది రోజా కుంభమేళాకు వెళ్ళింది, 50 మందిని లేపేసింది. రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది. రోజాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి, పందిని గొలుసులతో కట్టేసినట్లు కట్టేయండి. చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి తను గతంలో మాట్లాడారు, అప్పుడేం చర్యలు తీసుకోలే. ఈ కిరాక్ ఆర్పి ఇతను ఒక గొప్ప అనలిస్ట్, ఏది తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ తరఫున. టీవీ ఛానల్లో కూర్చోబెడుతుంటారు ఇప్పటికీ కూడా. రోజా కొవ్వుని తిరుమల లడ్డూలో వాడారు. ఇంకేమనాలి, ఇంకా వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఇంకా సమాధానం చెప్పాలి. తిరుమల లడ్డూలో రోజా కొవ్వు వాడారంట. రోజా నా దృష్టిలో పందితో సమానం, పంది కొవ్వుని లడ్డూలో వాడారు, అందుకే రోజా సమర్పడిపోతోంది, నా కొవ్వు నెయ్యిలో కలిపారు అని అంటూ రాశారు కిరాక్ ఆర్పి. అంత దారుణంగా మాట్లాడాడు మీడియా సమావేశంలో. ఇవన్నీ ఏదో పోస్టు పెట్టడం కాదు. ఇంకా సీమరాజా, ముగ్గురు ముసలి ముంజలు ఒకే చోట తేలాయి. లక్ష్మీపార్వతి గారి గురించి మరో మహిళ గురించి. ఈ ముంజల గ్లామర్ పెరిగినాయంట. ఈ లపాకీలు, ఈ ఆర్కే రోజాది, ఈ ముసలి ముంజలు మాట్లాడుకోవడం చూడండి. డాష్ కిందకు, సరే ఆ పదం వాళ్ళేం మనం, కిందకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? సీమరాజా. లక్ష్మీపార్వతి ఒక కుక్క, దీనికి 3 లక్షల జీతం నెలకి, పెడిగ్రీ వేస్తే ఇలా అంటూ ఉంటుంది సీమరాజా. ఇలాంటివన్నీ చెప్తూ పోతే అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1% మాట్లాడి ఉంటారేమో. వీళ్ళన్నీ మాట్లాడేసి ప్రతి మహిళను, ప్రతి ముఖ్యమంత్రి, ఇంకా దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా
వైఎస్ భారతి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. సరే జగన్మోహన్ రెడ్డి పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అని అనుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆయన కూడా అప్పట్లో ఇంత సీరియస్గా మాట్లాడి ఉండింటే, రియాక్ట్ అయ్యి ఉండింటే, ఒక సీఎంగా ఉండి ఆయన సతీమణిని ఇంత దారుణంగా మాట్లాడారు కదా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఎవరినైనా ఒక్కరోజు మందలించారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఏమీ లేదు. అందరినీ ప్రోత్సహిస్తూ ఆర్గనైజ్డ్గా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో ఫోటోలు దిగి అన్నీ చేశారు కదా. మరి ఏమొచ్చింది ఇప్పుడు? మళ్ళీ చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి ఒక వ్యాఖ్య చేశాడు, తప్పు, దారుణమైన మాట. చర్యలు తీసుకోండి. దాన్ని పార్టీలకు, మళ్ళా భారతీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది రుద్దుకుంటూ పోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మరో అంశం లేదు వైసీపీని ఫేస్ చేయడానికి. ఇలాంటి చిన్న చిన్న అంశాలతోనే మళ్ళీ ఒక పెద్ద యుద్ధం చేయాలనుకుంటున్నారు ప్రజల్ని మభ్యపెట్టి అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది.